ఈ భూమి మీద పుట్టే ప్రతి ఒక్కరూ ఏదో ఒకరు చనిపోతారని అందరికీ తెలుసు. బట్ ఆ విషయాన్ని మర్చిపోయి మనం ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉంటాం. బట్ లైఫ్లో ఒక్కసారైనా మీకు ఈ డౌట్ వచ్చే ఉంటుంది, ఒక మనిషి చనిపోయిన తర్వాత అసలు ఏం జరుగుతుంది? మనలో ఉండే ఆత్మ నిజంగా వేరే ప్రపంచానికి వెళ్తుందా? అసలు ఒకవేళ వేరే ప్రపంచం ఉంటే ఆ ప్రపంచం ఎలా ఉంటుంది? ఇవన్నీ ఈ వీడియోలో అయితే మీకు చెప్పబోతున్నాను. సో ఇంక ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. మన చిన్నప్పుడు మనం మంచి పనులు చేస్తే స్వర్గానికి వెళ్తామని, చెడు పనులు చేస్తే నరకానికి వెళ్ళాల్సి వస్తుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే ఆ స్వర్గం నరకలోకాల గురించి గరుడ పురాణంలో అనేక విషయాలు ప్రస్తావించబడ్డాయి. హిందూ సనాతన ధర్మంలో గరుడ పురాణం మహాపురాణంగా పరిగణించబడింది. ఇందులో మనుషుల జీవన విధానం, ధర్మం, భక్తి, వైరాగ్యం, యాగం, తపస్సు తదితర వాటి గురించి వివరించబడ్డాయి. ఈ సందర్భంగా చనిపోయిన వ్యక్తుల ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, ఎలా ప్రయాణిస్తుంది, లేదంటే ఆత్మ ఈ భూమి మీదే ఉంటుందా అనే ఆసక్తికరమైన విషయాలని ఇప్పుడు మనం చూద్దాం. గరుడ పురాణంలో మనం చేసిన కర్మలు స్వర్గ నరకానికి వెళ్ళే దారుల గురించి ప్రస్తావించబడ్డాయి. మనం జీవించినప్పుడు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో స్పష్టంగా వివరించబడింది. అయితే స్వర్గం నరకం ఎంత ఖచ్చితమైనది అనేది దానికి ఎలాంటి ఆధారాలు లేవు. అయితే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక విషయాన్ని అయితే స్పష్టం చేశాడు. అదేంటంటే ఆత్మ అనేది ఎప్పటికీ అంతం కాదు. ఒక వ్యక్తి తన పాత బట్టలు మార్చి కొత్త బట్టలు వేసుకునే మాదిరిగానే మనలో ఉండే ఆత్మ శరీరాన్ని మాత్రమే మారుస్తుంది. అండ్ 5 మూలకాలతో తయారైన మన శరీరానికి మాత్రమే మరణం సంభవిస్తుంది అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్పష్టం చేశాడు. అండ్ అంతేకాకుండా సైంటిస్ట్ అయిన ఐన్స్టీన్ కూడా ఒక విషయం చెప్పారు. అదేంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అండ్ ఆల్ దేర్ ఈజ్ టు ఇట్ అని చెప్పడం జరిగింది. గరుడ పురాణం ప్రకారం చనిపోయిన తర్వాత ఆత్మ కాసేపు భూమి మీదే ఉంటుంది. తన వాళ్ళను చూసి వారితో కాసేపు గడపాలని ఆశిస్తుంది. అయితే తిరిగి ఆ శరీరంలో ప్రవేశించలేదు. ఈలోపే యమదూతలు వచ్చి ఆత్మను యమలోకానికి తీసుకువెళ్తాడు. అక్కడ వారు చేసిన కర్మలను బట్టి ఫలితాలుంటాయి. యమలోకంలో ఆత్మ చేసిన మంచి చెడు పనులను చూపుతారు. ఆ తర్వాత 12 రోజుల పాటు ఆత్మ తన కుటుంబ సభ్యులతో గడుపుతుంది. ఆ తర్వాత మళ్ళీ తిరిగి యమలోకానికి వెళ్ళాలి. అలా వెళ్ళే దారిలో 3 రకాల మార్గాలు కలుస్తాయి. అందులో ఒకటి స్వర్గం, 2 నరకం, 3వది పితృలోకం. ఎవరైతే బతుకున్నప్పుడు ఏ పనులు చేసుంటారో వాటి ఆధారంగా వారిని ఏ మార్గంలో పంపాలనేది నిర్ణయించబడుతుంది. మరణం తర్వాత యమదూతలు ఆత్మని యమలోకానికి తీసుకువెళ్తున్నప్పుడు వారు ఒక్క రోజులో సూక్ష్మ శరీరాన్ని అంటే మన ఆత్మని 16,000 కిలోమీటర్లు తీసుకువెళ్తారు. మరణించిన రోజు మాత్రమే యమలోకంలో ఉండేందుకు అనుమతిస్తారు. గరుడ పురాణం ప్రకారం మరణించిన తేదీ నుంచి చనిపోయిన ఏడాది పాటు బ్రాహ్మణులకి అంటే మన గుళ్ళల్లోనూ ఉండే బ్రాహ్మణులకి వివిధ రకాల దానాలు ఇవ్వమని చెప్తారు. ఇలా చేయడం వల్ల యమదూతలు ఆత్మబలం పొందుతారు. వారు ముందుకు వెళ్లేందుకు సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఎవరైతే చనిపోతారో ఆత్మగా మారిన తర్వాత వాళ్ళు ముందుకు వెళ్ళడానికి శక్తిని పొందుతారు. ఎలాంటి దానాలు జరగని కుటుంబంలో ఆత్మలు యమ మార్గంలో ప్రయాణించినప్పుడు వారి ఆత్మలు బాధపడాల్సి వస్తుంది. దీని కారణంగానే పూర్వీకులు కుటుంబ సభ్యులని శపిస్తారు, పితృదోషాన్ని కలిగిస్తారు. దీని కారణంగా కుటుంబ జీవితాల్లో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. గరుడ పురాణం ప్రకారం భక్తి శ్రద్ధలు ఉన్నవారంతా విష్ణులోకాన్ని సందర్శిస్తారు. ఎవరైతే భూలోకంలో మంచి పనులు చేసి మరణిస్తారో వారిని విష్ణుదూతలు వచ్చి విష్ణువు నివసించే వైకుంఠ లోకానికి తీసుకువెళ్తారు. గరుడ పురాణంలో మొత్తం 84 లక్షల పైగా శిక్షలున్నాయి. వీటిలో 21 నరకాలనేవి చాలా ప్రముఖమైనవి. భూమి మీద ఎవరైతే పాపాలు ఎక్కువగా చేసి ఉంటారో వారి ఆత్మలకు నరకంలో కఠినమైన శిక్షలు విధిస్తారు. తమ మతానికి విరుద్ధంగా వ్యవహరించే వ్యక్తుల ఆత్మలు కూడా నరకలోకానికే వెళ్తాయి. మరణించిన ప్రతి ఒక్కరూ కర్మల ఆధారంగా శిక్ష ముగిసేంత వరకు నరకంలో ఉంచుతారు. అంతవరకు వారిని నపుంసకులు ఇబ్బంది పెడుతూనే ఉంటారు. వాళ్ళ శిక్షలు పూర్తయిన తర్వాత వాళ్ళు మళ్ళీ
ఇంకొక జన్మ ఎత్తడానికి రెడీ అవుతారు. అలా మరొక జన్మ పొందడానికి 20 నుంచి 30 ఏళ్ళు పట్టవచ్చు, లేదా ఇంకా ఎక్కువ కాలం పట్టచ్చు, లేదా ఇంతకంటే తక్కువే పట్టచ్చు. ఒక్కసారి మన శిక్షలన్నీ పూర్తయిన తర్వాత మనం మళ్ళీ జన్మ ఎత్తడానికి మన తల్లిదండ్రుల్ని మనమే ఒక్కొక్కసారి నిర్ణయించుకుంటాము. ఒకసారి తల్లి గర్భంలో పిండం రూపుదిద్దుకుంటున్న సమయంలోనే గర్భం దాల్చిన 4 నుంచి 5 నెలలు లేక పుట్టడానికి కొంత సమయం ముందు ఆత్మ ప్రవేశించడం జరుగుతుంది. ఈ సృష్టి ఎంత అద్భుతమైందంటే పుట్టే తేదీ, సమయము మరియు స్థలానికి అనుగుణంగా గ్రహాలు అమర్చబడతాయి. చాలామంది అనుకుంటారు నేను దురదృష్ట జాతకుడినని, నాకు అదృష్టం లేదని. కానీ అసలు విషయం ఏంటంటే నీ జీవితం మొత్తం కూడా నువ్వు ఆత్మలోకంలో నువ్వు తయారు చేసుకున్న నీ బ్లూ ప్రింట్ మాత్రమే. ఒకసారి మరో జన్మ తీసుకున్నాక 40 రోజుల దాకా బిడ్డ తన గత జన్మకు సంబంధించిన జ్ఞాపకాలన్నీ కలిగి ఉంటాడు. అందువలనే ఒక్కోసారి సంబంధం లేకుండా నవ్వడము, ఏడవడం అనేది పిల్లల్లో చూస్తూ ఉంటాం. 40 రోజుల తర్వాత గత జన్మకు సంబంధించిన జ్ఞాపకాలన్నీ ఆటోమేటిక్గా తుడిచివేయబడతాయి. అసలు నాకు గత జన్మ అంటూ ఉందా అన్నంతగా మారిపోతారు. మన పురాణాలు ఏం చూసినా చివరిగా ఒక మాటే చెప్తాయి, ఆత్మకి మరణం లేదు. మరణం అనేది అంతం కాదు, మరణం అనేది కేవలం ఒక విడిది సమయం మాత్రమే. సో గైస్, చూసారు కదా, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పటికీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నేను మీ మహేష్, ది తెలుగు స్కారీస్ట్.